నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ రానున్న 3 రోజులలో అంటే నువ్వు ఏదైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నావో అలాంటి ఒక గొప్ప మార్పు అనేది నీ ఇంట్లో జరగబోతుంది తల్లి. అంటే ఒక స్థల మార్పిడి అనేది జరగబోతుంది. దాంతోపాటు నీ తోడబుట్టిన వాళ్లతో నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి మనకి. ఎందుకు బాబా ఇలా చెప్తున్నారు, ఏం జరగబోతుంది అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా బాబా అన్నట్టుగానే చేస్తారండి. ఇప్పుడు రానున్న 3 రోజులలో నిజంగా మనం ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నామో చాలామందికి ఒక డౌట్ అనేది వస్తుందండి. అక్క మీరు నిన్న వీడియో పెట్టారు, మీరు నేను ఈరోజు చూస్తున్నాను, నాకు ఒక రోజు అయిపోయినట్టు లెక్క వస్తుందా, ఎలా అక్క క్యాలిక్యులేట్ చేసుకోవాలని అడుగుతున్నారండి. నిజంగా వాళ్ళ నమ్మకానికి మనం జోహార్లు చెప్పొచ్చు. ఎందువల్లనంటే బాబా నాకు ఇలా చెప్పారు అంటే ఖచ్చితంగా జరుగుతుంది అన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఒక సందేహం అనేది వస్తుందండి. అలాగే 3 రోజులు అని అంటే మనం ఎప్పుడు చూస్తున్నామో అప్పటి నుంచి లెక్క అనమాట. మనం ఈరోజు చూస్తున్నాం అనుకోండి, ఈ రోజు నుంచి మనకి 3 రోజులు అనేది లెక్కగా తీసుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా అండి 3 రోజులలో 3 అనే సంఖ్యకి త్రిమూర్తులని గుర్తిస్తూ సూచించే ఒక శక్తివంతమైన ఒక నెంబర్ అండి. అలాంటి ఒక 3 రోజులలో నీ ఇంట్లో ఒక శక్తివంతమైన ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది అని చెప్పి తెలియజేస్తున్నారండి. అంతేకాకుండా ఒక స్థల మార్పిడి కూడా జరుగుతుంది అని అంటున్నారు. తోడబుట్టిన వాళ్లతో ఎవరైతే కనుక గొడవలు పడి వాళ్ళు మాట్లాడకుండా మనల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా తప్పుగా అర్థం చేసుకొని తప్పు మనదే అన్నట్టుగా వాళ్ళు బ్లేమ్ చేస్తూ అంటే నిర్ధారిస్తూ మనల్ని నిందిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనల్ని అర్థం చేసుకొని అంటే తోడబుట్టిన వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని వాళ్ళు తిరిగి వచ్చే ఒక మంచి సమయం కూడా అని చెప్పి తెలియజేస్తున్నారండి. అది ఏంటి అనేది నిజంగా బాబా ఎప్పుడైతే ఇలాంటి మంచి మంచి సందేశాలను పంపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కండి ఖచ్చితంగా ఒక బలాన్ని ఇవ్వగలిగే ఒక మంత్రం లాగా తీసుకుంటున్నారండి ఇలాంటి సందేశాలని. అలాంటి వాళ్ళందరి కోసము కూడా బాబా ఎప్పుడు తోడుగా ఉంటారండి. వాళ్ళ నమ్మకమే వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతుంది. అలాగే రాబోయే 3 రోజుల్లో ఇలాగే ఇంతకుముందు కూడా మనం ఎన్నో రకాల మెసేజెస్ సందేశాలని బాబా పంపించారండి. పంపించినట్టుగానే ఆయన ఎంతో మందికి కూడా జరిపించిన వాళ్ళలో అంటే జరిగిన వాళ్ళలో మనకి ఎన్నో కమెంట్స్ మెయిల్స్ కూడా వస్తూ ఉన్నాయండి. వాళ్ళలో ఒక ఆవిడ నాకు తెలియచేశారనమాట. అక్క నిజంగా బాబా చెప్పిన మాట ఊరికే పోలేదక్క, నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న ఒక విషయం అనేది బాబా అన్నట్టుగా 3 రోజుల్లో జరిపించారు. ఏంటి అని అంటే నాకు పెద్దగా ఆశ లేదక్క, నాకు పెద్దగా సొంత ఇల్లు కొనుక్కోవాలి అన్న ఆశ అనేది ఉన్నా కూడా నాకు అంత తాహత్ అనేది లేదు. అంతవరకు కూడా మేము ఇంకా రాలేదు. కానీ బాబా మమ్మల్ని ఆ స్థాయికి తీసుకువెళ్తారనే నమ్మకం నాకుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మేము అద్దింటి కోసం వెతుకుతూ ఉన్నామక్క. తన ముందు కూడా నాకు మెయిల్ చేశారండి, అద్దిల్లు కూడా నాకు సరిగ్గా దొరకటం లేదక్క, ఒక మంచి అద్దిల్లు దొరికేలాగా నాకు బాబాకి ప్రే చేయండి అని. అలాగా ఎప్పుడు కూడా గురువారం మెసేజ్ పెడుతూ ఉంటారనమాట. ఖచ్చితంగా అలా మన ప్రార్థన చేస్తున్నాము. మీ ప్రార్థనలు కూడా మాకు ఫలించాయా కానీ ఎంతోమంది తెలియజేస్తున్నారు. ఎప్పుడు కూడా అండి మన గురించి మనం వేడుకున్న దానికంటే మిగతా వాళ్ళ గురించి ఎప్పుడైతే మనం కోరుకుంటూ ఉంటామో అవి ఖచ్చితంగా ఫలిస్తాయంటండి. అందువల్ల మీరు కూడా మనం మాత్రమే కాదు, మీరు కూడా ప్రార్థన చేసేటప్పుడు మీ అయిన వాళ్ళ గురించి కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కష్టాల గురించి కూడా బాబాకి తెలియజేయండి. వాళ్ళు కూడా బాగోవాలని కోరుకోండి. ఖచ్చితంగా మీ కష్టాలు కూడా త్వరగా తీరతాయి అనేది మనకి బాబా గుడిలో తెలియజేస్తున్నారండి. అక్కడ అందరూ ప్రార్థనలు కలిపి అందరి గురించి చేస్తూ ఉంటారు ప్రతి గురువారం. అప్పుడు అలాంటి ప్రార్థనలకి శక్తి ఎక్కువ అని చెప్పారనమాట. అలాగే ఆవిడ నాకు చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే, అక్క మీ ప్రార్థనలు నాకు ఫలించాయి, నాకు ఇలాగ సొంత ఇల్లు కొనుక్కోవడానికి టైం పడుతుంది అనే ఒక నమ్మకం అనేది నిజమే, కానీ అద్దెంటి కోసం వెతుకుతున్నానక్క, నాకు అలాంటి ఒక అద్దిల్లు అనేది నాకు దొరకాలి అని. స్థల మార్పిడి అనేది అదేనండి చెప్పింది. ఎందుకోసం అంటే తను ఇల్లు మారాలి
మారాలి అని అనుకుంది కదా. అలాగా అద్దెంటి కోసం వెతుకుతున్న నాకు నిజంగా బాబా నా నమ్మకానికి తగినట్టుగా తను లోన్ కోసం ఇంతకుముందు కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి లోన్కి పేపర్స్ అవి సరిగ్గా లేవక మాకు సరిగ్గా లేక లోన్ అనేది రిజెక్ట్ అయిపోయింది, మేము సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాము, మా ఆయన బిజినెస్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఇంకా అలా ఆశ అనేది ప్రస్తుతానికి ఒక మంచి ఇల్లు దొరికితే బాగుండు వెళ్దామని అనుకున్నామక్క. కానీ బాబా చెప్పినట్టుగా 3 రోజులలో మాకు సొంత ఇల్లు కొనుక్కునేలాగా ఒక మంచి ఆఫర్ అనేది వచ్చిందక్క. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళే ఒక లోన్ అనేది ఇప్పించి వాళ్ళు షూరిటీ ఇచ్చి తను పర్మనెంట్ జాబ్ అనేది అంటే మనకి ఉద్యోగం చేస్తున్నప్పుడు అది పర్మనెంట్ అయితే వాళ్ళు కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా, అలాగా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు హస్బెండ్కి ఇచ్చారంటండి. ఇచ్చినప్పుడు మాకు నిజంగా బాబా ఒక లోన్ అనేది శాంక్షన్ చేసి కొత్త ఇంట్లోకి వెళ్ళే అవకాశం అనేది బాబా నాకు కల్పించారక. ఆయనకి ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద మార్పు అనేది వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఎందువల్లనంటే అద్దింట్లో ఉండి చాలా కష్టాలు పడ్డాము. కనీసం అంటే అక్కడ ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉండడం కానీ ఏదో ఒక మనకి ఇంట్లో మనుషులు వస్తూ ఉన్న ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, అలాంటి రిస్క్ అనేది మేము చాలా తీసుకున్నాం అక్క. అందువల్ల మేము మళ్ళీ సరే అలా ఎవరైనా సరే ఇల్లు గల వాళ్ళు లేకుండా కొంచెం రిలాక్స్గా ఉండేలా చూద్దాం అనుకున్నాము. కానీ ఇంత పెద్ద రిలాక్సేషన్ మాకు ఇస్తారని అస్సలు అనుకోలేదక్క అని చెప్పి తను చెప్పారండి. అది కూడా తన గృహప్రవేశం అనేది తన అయిన వాళ్ళని ఎవరైతే కనుక తన అన్నదమ్ములు వాళ్ళకి అన్నదమ్ములు 2 ఉన్నారండి. వాళ్ళిద్దరూ కూడా ఈ అమ్మాయి అంటే తన చెల్లెలంటే కొంచెం కోపం అంట మాట్లాడుకోవటం లేదు. మేము కొన్ని ఆస్తి పంపకాల వల్ల గొడవలు వచ్చి మాట్లాడుకోవటం లేదు. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నాము అని చెప్పేసరికి ఎక్కడ లేని మర్యాద అంతా వచ్చేసింది అక్క వాళ్ళకి. ముందంతా చాలా చులకనగా చూసేవాళ్ళు మమ్మల్ని. మేము ఇలా ఇల్లు కొనుక్కున్నాము అనుకునేసరికి వాళ్ళ హస్బెండ్కి మంచి జాబ్ వచ్చిందని ఇల్లు కొన్నాము అని అనేసరికి వాళ్ళని కూడా రమ్మని తెలియచేసినప్పుడు చాలా మంచి రెస్పెక్ట్ అక్క. ఇంతకుముందు నాకు లేని ఒక రెస్పెక్ట్ అనేది అలా బాబా ఇచ్చిన ఈ అవకాశం వల్ల మంచి మర్యాద కూడా నాకు దక్కింది. వాళ్ళు వెతుక్కుంటూ రావడం, ముందున్న గొడవలన్నీ కూడా మర్చిపోయి బాగా మాట్లాడడం అనేది అస్సలు నేను ఊహించలేదు. ఇంత పెద్ద మంచి అవకాశం అనేది బాబా ఇస్తారని నేను అనుకోలేదా. కానీ నిజంగా అండి మీరు రానున్న రోజుల్లో మీరు ఎవరైతే కనుక ఒక నమ్మకంతో బాబా దగ్గర ఒక ఆలయానికి వెళ్ళడం కానీ ఏదైనా మంచి పనులు చేస్తూ ఉంటారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఫలిస్తాయండి. ఏది నమ్మకము కూడా ఊరికే పోదు, ఎలాంటి దాన ధర్మాలు కూడా ఊరికే పోవు, రావాల్సిన టైంకి ఖచ్చితంగా వస్తాయి. అలాగే బాబా చెప్పినట్టుగా నమ్మకంతో ఉండండి. మీకు కూడా ఈ రానున్న 3 రోజుల్లో మంచి విషయాలు మీ ఇంట్లో జరగడం అనేది జరుగుతుందండి. ఇంకా ఇది అవునా కాదనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ని చూసేవాళ్ళు ఇంకెవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా రావడం మాత్రమే కాకుండా మీరు కూడా ఒక 10 మందికి షేర్ చేయండి. మళ్ళీ మంచి గోళ్ళ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.